మిషన్‌కి ఎప్పుడైనా కొత్త జరీ యూజ్ చేసేటప్పుడు అస్సలు సరిగ్గా రాదు కదండీ! ఒక్కొక్కసారి కొన్ని జరీస్ బానే వస్తాయి. ఒక్కొక్కసారి అయితే అస్సలు బాగా రావన్నమాట. ఈ కాపర్ జరీ అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టిందనమాట. అస్సలు సరిగ్గా రాలేదు. థ్రెడ్ అనేది కట్ అయిపోతూనే ఉంది. ఇలాంటప్పుడు మనం జరీలో ఆయిల్ వేసైతే యూజ్ చేసుకోవచ్చు. అయినా కానీ ఈ కాపర్ జరీ అనేది చాలా ఇబ్బంది పెట్టింది. ఈ బ్లౌజ్‌కి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. కాపర్ జరీ అలాగే శారీ కలర్ జరీ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే శారీ కలరు సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఈ డిజైన్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా మనకి బడ్జెట్‌లోనే అయిపోతుందనమాట. ఇక్కడ చూసారు కదా! శారీ కలర్ జరీ అలాగే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి పింక్ కలర్, కాపర్ కలర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఈ నెట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా! ఈ నెట్ ఫ్లవర్ అనేది స్కిప్ చేసి డిజైన్ అయితే వేశానండి. ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసేసాను. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్‌కొచ్చేసి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ వేసేసానండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. లాస్ట్‌కొచ్చేసరికి ఆయిల్ వేద్దామని వేశాను. ఆయిల్ అనేది ఇలా నేనెప్పుడు ఇదైతే యూజ్ చేస్తాను. ఈసారి ఇది కాకుండా వేరే ఆయిల్ క్యాన్ యూజ్ చేసి మూత మొత్తం ఓపెన్ చేసేసి ఆయిల్ మొత్తం వంపేసానండి. ఒక్కొక్కసారి మన మైండ్ అప్‌సెట్ అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. మన మైండ్ అప్‌సెట్‌లో పెట్టుకొని వర్క్ చేశామంటే గనక కస్టమర్స్‌తో మాటలు పడాల్సయితే వస్తుంది. మన మైండ్ అప్‌సెట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకపోవడమే బెటరు. నేను ఈ ఆయిల్ క్యాన్ మూత మొత్తం తీసేసి ఇక్కడ ఆయిల్ అయితే వేశాను. బ్లౌజ్ ఫ్రే